చూసుకుంటే బయోసీడ్, ఈ బయోసీడ్కి సంబంధించి 6001 అనేటువంటి ఈ విత్తనం వచ్చేసి మనకి టాప్ సెకండ్లో చెప్పుకోవచ్చు. దీని ప్రత్యేకత ఏంటంటే ముఖ్యంగా కొంచెం నీళ్లు తక్కువ ఉన్న రైతులు కూడా దీన్ని సాగు చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో నీళ్లు లేనంటే పూర్తిగా వర్షాధారంగా సాగు చేసే రైతులకు కూడా ఇది మంచి విత్తనంగా చెప్పుకోవచ్చు. యావరేజ్గా దీన్ని సాగు చేసిన ప్రతి రైతు కూడా 18 క్వింటాలు మాత్రం తగ్గకుండా వస్తుంది. 18 క్వింటాలు, కొంతమంది రైతులకి 18+ కూడా వచ్చాయని చెప్తున్నారు. కానీ ఖచ్చితంగా మాత్రం 18 క్వింటాలు దిగుబడి వచ్చే విత్తనంగా చెప్పుకోవచ్చు ఈ బయో సీడ్స్ సంబంధించి 6001. దీంట్లో కూడా మనం చూసుకుంటే నల్లరేగడి నేలకు కూడా ఇది బ్రహ్మాండంగా సాగు చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్లో ఉన్నటువంటి కొంతమంది రైతులు, కరీంనగర్, అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కూడా చాలామంది బయో సీడ్స్ సంబంధించి 6001 విత్తనం సాగు చేస్తూ మంచి దిగుబడి వచ్చిందని చెప్తున్నారు. కాపు విపరీతంగా కాపు కాస్తుంది. పూత కూడా మనకి పత్తిలో చూసుకుంటే చాలా వరకు ఈ కాయ వచ్చిన తర్వాత ఫ్లవర్ డ్రాపింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. అలాంటి ఫ్లవర్ డ్రాపింగ్ లేకుండా ఫ్లవర్ వచ్చిన ప్రతి ఫ్లవర్ కాయగా మారడం దీని ఒక ప్రత్యేకత చెప్పవచ్చు. ముఖ్యంగా అన్ని రకాల నేలకు అనుకూలంగా ఉండడంతో పాటు క్రాప్ పీరియడ్ కూడా మనకి ఒక 10 రోజులు తక్కువనే ఉంటుంది. 140 నుంచి 150 రోజులనే ఇది చేతికి వచ్చేటువంటి పంటగా చెప్తున్నారు. రసం పీల్చే పుల్ల కూడా ఇది దీనిలో ఉన్నటువంటి ఆకు కూడా నూగు అనేది అధికంగా ఉండడం వల్ల కూడా ఈ యొక్క రసం పీల్చే పుల్లను కూడా తట్టుకొని మంచి దిగుబడి వచ్చినటువంటి విత్తనంగా చెప్పుకోవచ్చు. దీంట్లో కూడా మనకి కాయ సైజు అధికంగా, దాదాపు ఒక్కొక్క కాయ బరువు చూసుకుంటే 5 నుంచి 6 గ్రాములు, 7 గ్రాములు, 8 గ్రాములు వచ్చిన కాయలు కూడా ఉంటాయి. ఒక్కొక్క చెట్టుకి దాదాపు చూసుకున్నట్టయితే దాదాపు 100కి పైగా కాయలు కూడా ఈ యొక్క బయోసీడ్ 6001లో గమనించడం జరిగింది. కాయలు అధికంగా రావడం వల్ల కూడా దీంట్లో మంచి దిగుబడి వచ్చే రకంగా చెప్పుకోవచ్చు. రైతులు చూసుకున్నట్లయితే విత్తన మోతాదు కూడా చూసుకున్నట్లయితే ఎకరాకి మనకి దాదాపుగా 3 నుంచి 4 ప్యాకెట్లు వేసుకోవచ్చు. అంటే కొంతమంది రైతులు అంటే ప్రాంతాలు బట్టి, అంటే దగ్గర దూరం నాటుకునే దాన్ని బట్టి యావరేజ్ అయితే 3 ప్యాకెట్లు అయితే ఎకరాకి సరిపోతాయి. కొంతమంది రైతులు 4 ప్యాకెట్లు కూడా వేసే అవకాశం ఉంటుంది. ఇది కూడా మనము టాప్ సెకండ్లో మంచి ప్రియారిటీ దగ్గర విత్తనంగా చెప్పుకోవచ్చు బయో సీడ్స్ వారి